డ్రామా జూనియర్ స్కిట్ అందులోని పాత్రలు. నేను కూతురు క్యారెక్టర్ చేస్తున్నాను. నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను డాడీ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను నానమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను అటెండర్ క్యారెక్టర్ చేస్తున్నాను. పడవనంటి కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు మడవనన్నది, మొగుడి చేత ముట్టి కాలు తింటానన్నది. నాన్న నాన్న నాకు ఒక కథ చెప్పవా? అబ్బా నాకు చాలా పని ఉందమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగుపో. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా? నాకు వంటింట్లో పని ఉందమ్మా, మీ నాన్న అడుగు. నాన్నని అడిగితే పనుంది అని చెప్పారు. సీఎం కూడా ఇంత పని ఉండదు, వెళ్ళి మీ నాన్న అడుగమ్మా. ఎప్పుడు మీరింతే కథ చెప్పరు, పాట పాడరు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నిన్నట్లాగనే. నా చిన్ని తల్లి, నా బుజ్జి తల్లి, పదమ్మ అలా వెళ్ళి పెరట్లోకి వెళ్ళి చెప్పుకున్నాం. సరే నానమ్మ. ఏంటే పాచిపోయిన స్మెల్ వస్తుంది? మా చేశానండి. అంత ఎక్కువ ఎందుకు చేసావే? మీరు తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. మీకు పగులొద్ది మూతి. అబ్బో ఈ ఉప్మా పాడేసేకండే ఆ ముసలిదానికి పెడితే పోలే. అత్తయ్యా, ఓ అత్తయ్యా. ఏంటమ్మా ప్రభా? ఉప్మా చేశాను అత్తయ్యా. అమ్మా ప్రభా, ఇది పాసిపోయిందమ్మా, నేను తినలేను. మీకు వేడివేడిగా జీడిపప్పు వేసి ఉప్మా తీసుకురావాలా ఏంటి? తిని బలుస్తారని మీరేమైనా వెళ్ళి ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా? చిచ్చి సిగ్గులేదు. ఏమైంది? నేను ఆవిడతో చాకరీ చేయలేకపోతున్నానండి. నీకు ఇప్పుడు ఏమైంది? మీరేమో పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నారు, పొద్దున్నే పాప స్కూల్కి వెళ్తుంది. ఆవిడతో నేను పడలేకపోతున్నానండి. అంత గొప్ప సేవలు చేసావే. అవన్నీ మీకు చెప్పాలా ఏంటి? మీరు అర్థం చేసుకోలేరు. ఉన్నాయి కదా వీరికి ఒక వృద్ధాసనాలు, ఫోన్ చేయండి. చేస్తున్నాను. హలో హలో, ప్రొద్దుటూరు వృద్ధాశ్రమం అండి? అవునండి. మా ఇంట్లో ఒక ముసలావిడిని చేర్చుకుంటారా మీ ఆశ్రమంలో? ఆవిడకి ఎవరైనా ఉన్నారండి? ఆవిడ మా అమ్మగారేనండి. అనాథులను మాత్రమే చేర్చుకుంటామండి. సరే అండి. అనాథులను మాత్రమే చేర్చుకుంటారంటే? చిచ్చి మీకు చెప్పడం కూడా రాదు. ఇంకో వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తున్నా. హలో, కడప వృద్ధాశ్రమం అండి? అవునండి. ఒక ముసలావిడిని చేర్చుకుంటారా? ఆవిడకి ఎవరైనా ఉన్నారా అండి? ఆవిడకి ఎవరు లేరండి. అయితే సరే, రేపు రమ్మనండి. సరే అండి, రేపు రమ్మంటున్నారు. ఇప్పుడే చెప్పచ్చు కదా. చెప్పడం కూడా రాదు. నాన్న నాన్నమ్మని ఎక్కడికి చేరుస్తున్నారు? నువ్వు వెళ్ళిపోయి చదువుకో. అమ్మ నువ్వు కొంతసేపు ఆగు. ఏం లేదమ్మా, నాన్నకి వయసు ఎక్కువైపోయింది కదా, అందుకే ఆశ్రమంలో చేరుస్తున్నాను. అయితే నాకు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వు నాన్న, ఎందుకంటే మీరు కూడా ముసలో లేక అక్కడికే కదా చేరుస్తా. నేను వెళ్ళి చదువుకోమన్నానా? అమ్మ నువ్వు కొంచెం సేపు ఆగమని చెప్పాను కదా. నిన్ను చిన్నప్పుడు నాన్నమ్మ ఎంత బాగా చూసుకుని ఉంటుందో కదా నాన్న. అమ్మ నువ్వు ఇందాక పాచిపోయిన తిండి నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, లేదంటే నాకు పెట్టచ్చు కదా. నాన్నమ్మకే ఎందుకు పెట్టావు? నాన్నమ్మ అంటే ఎందుకమ్మా నీకు అంత కోపం? చిచ్చి నీకంతా ఆ ముసలావిడే నేర్పింది. అంతా ముసలాని గారాబమే నీకు. అమ్మ నువ్వు కొంతసేపు ఆగు. నాన్న అమ్మకు సిగ్గు లేకపోతే సరే, నువ్వన్నా తెలుసుకోవాలి కదా నాన్న. నిన్ను చిన్నప్పుడు నాన్నమ్మ ఎంత బాగా చూసుకుని ఉంటుందో కదా, అలాగే మీరు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుని ఉంటావో దానికంటే ఎక్కువగా నాన్నమ్మ ఇప్పుడు నన్ను చూసుకుంటుంది. రోజు కథ చెప్తుంది, పాట పాడుతుంది. మిమ్మల్ని అడిగితే పనుంది అని తప్పించుకుంటారు. నాన్నమ్మని పంపిస్తే నాన్నమ్మతో పాటు నన్ను కూడా పంపేయండి. అప్పుడు మీరిద్దరే హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించు తల్లి. క్షమించమ్మా, మా తప్పును మేము తెలుసుకున్నాము. అది నాకు కాదు, నాన్నమ్మకు చెప్పండి.
లేగండి లేగండి, మా నాన్నమ్మ క్షమించింది, ఎందుకంటే మా ముసలిది బంగారు కొండ. నాయనా, నీవు పుట్టినరోజు నుండి నేను గడిపిన ప్రతి క్షణం నీకోసమే. నీవు నడవడం నేర్చుకునే వరకు నా చేతిని పట్టుకున్నావు, కానీ నేడు నేను నడవలేకపోతున్నప్పుడు నువ్వు నా చేతిని వదిలేశావు. నీ భవిష్యత్ కోసం నా కలలన్నీ త్యాగం చేశాను, కానీ ఇప్పుడు నా జీవితంలోని చివరి క్షణాల్లో నీకు నా బాధను చూసే సమయమే లేదు. ఈ గోడలు నాతో మాట్లాడుతున్నాయి. నాయనా, ఇక్కడ నా అనుకునేది ఏమీ లేదు. ఒక్కసారి అమ్మ అని పిలవడం, ఒక్కసారి కూర్చొని 2 నిమిషాలు మాట్లాడటం, ఇదే కదా నేను కోరుకున్నది. నువ్వే కదా నా ప్రపంచం. ఎన్ని చేసినా తల్లిదండ్రులు పిల్లల్ని శపించలేరు, కానీ మేము ఎప్పటికీ పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటాం.